యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే స్వరూపాచ్ఛాదం. బాహ్య రూపాలు తెలిసిపోతాయి వాడికి, వాడి స్వరూపం గోచరించదు. మీకు అర్థమైంది కదండి. స్వరూపాచ్ఛాదనం పోయిందంటే బ్రహ్మజ్ఞానం ఉన్నామో స్వరూప జ్ఞానం లేదు కాబట్టి స్వరూపాన్ని వదిలేస్తూ అది వెళ్ళి. ఎవరన్నా వచ్చి నాకు పుష్పమాల వేశారనుకోండి, మొట్టమొదటి ఎవరు వేస్తున్నారు ఎవరికి వేస్తున్నారు నేను చూసుకుంటాను ఒకసారి. ఎందుకని? ఎవరు సమాధానం చెప్పాలో తెలియదు కదా. ఇప్పుడు నేను కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్నానండి. నేను అక్కడ కూర్చుని వాడు నాకు కంప్యూటర్ పెట్టించాడు వెండర్. నేను ఇంటికి వచ్చేసాను. నేను ఈ ఇచ్చాను నేను చెప్తే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పెట్టి నేను ఇచ్చి పంపించగలను వాడికి. ఎవరికి ఇచ్చాడు? అక్కడ ఉండేవాడికి ఇచ్చాడు. తీసుకుంటున్నటువంటి వాడు సిస్టమ్ అనలిస్టు అక్కడే పెట్టేశాడు. ఇక్కడికి వచ్చినటువంటి వాడు కూడా ఒక యంత్రం ఇక్కడ ఉంటుంది, కానీ వాడు లేదు. అంటే ప్రతి తత్వంలో మనం ఒకటే అనుకుంటున్నాం. అక్కడ వాడు తీసుకున్నాడు, ఇక్కడ వీడు తీసుకున్నాడు. ఈ జ్ఞానం లేదనుకోండి, స్వరూప జ్ఞానం నష్టమైపోతే వాడి ద్రవ్యాలు వీడి ద్రవ్యాలు వాడు పట్టుకెళ్ళిపోతాడు. అందువల్ల వాడికి స్థిరత్వం ఉంటుంది. అది మామూలుగా అప్పుడప్పుడు నేనే కదా అక్కడ ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేస్తాను కదండి, నేనే కదా అక్కడ ఇక్కడ. మా యూనివర్సిటీలో మీరు విచారిస్తే 30 సంవత్సరాల కాలం ఏకఛత్రానికి వచ్చి నేనే, నీకు లేదు. నేను ఉన్నంత వరకు ఆ 100 చదరపు అడుగులో 200 చదరపు గది నాదే, అది నన్ను అధిక్కి నుంచి పోదు. అక్కడ ఉన్న వస్తువులు ఇక్కడికి వచ్చినా, ఇక్కడ ఉన్న వస్తువులు అక్కడికి పోయినా అడిగేవాళ్ళు. ఈరోజు భ్రమ కలిగిపోయి అక్కడికి ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, అది వదిలిపెట్టేటప్పుడు దాని యొక్క అధిపతి అహంకారం వచ్చి నన్ను పట్టుకుని వస్తారు. ఇక్కడిదెక్కడికి పోతే నేను పడే ఇక్కడ వాడు ఇక్కడ ఒక యజమాని ఉంటారు. దీన్ని స్వరూప జ్ఞానం అంటారు. స్వరూప జ్ఞానం అంటే ఏంటంటే ఎవడు కామం పట్టుకుందా, క్రోధం పట్టుకుందా, భయం పట్టుకుందా, అహంకారం పట్టుకుందా, ఏది పట్టుకోండి దాన్ని. ఎవరు నవ్వినాడు? శిష్యుడు నవ్వినాడా, గురువు నవ్వినాడా, అహంకారం నవ్వినాడా, కాముకుడు నవ్వినాడా, భీతుడు నవ్వినాడా? మీకు తెలియాలి వెంటనే. ఎంత నవ్వినారు అంటే ఎవరు నవ్వినారండి? నేను నవ్వినాను అన్నాను అనుకోండి, వాడికి సమస్త జ్ఞానం ఉంటుంది. వాడు నవ్వినాడంటే ఆ ఉపాధి పోతూనే వాడికి ఆ మాట చెప్పలేడు. నేనేం చేశానండి అంటాడు, వాడు అక్కడికి పోలేడు. అర్థమైపోతుంది. నేనే చేశానండి, అది నేనే సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ అండి అన్నాడు. అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. ఆ గదిలో ఆయన పోయేటప్పుడు ఇక్కడ కూర్చోంటే అంటే మీరు నిన్న కదండి, ఈరోజు మీరు కాదు ఇక్కడ ఉన్నాడు. స్వరూప భ్రమ. స్వరూప భ్రమ వల్ల నేనే చేశాను వాడు అక్కడ పోతే వాడిని మడబెట్టి గంటేస్తాడు. వాడు కాదు, ఆ ఉపాధి చేసింది. కాబట్టి ఈ జ్ఞానం వస్తే స్వేచ్ఛా జ్ఞానం వస్తుంది, పరేచ్ఛా జ్ఞానం వస్తుంది, ఆత్మతత్వ జ్ఞానం వస్తుంది. ఇవి వస్తే మీకు కూర్చుని మాట్లాడుతూ వస్తారు. మన దగ్గర జాతకం చూడాలా, మనం తెచ్చారా?